మన పరలోకపు తండ్రి కూడా ఈ భూమి మీద ఉన్న మనుషులందరినీ తన చేతులతో నిర్మించుకున్నాడు. ఒకడైనను నశించిపోవుట పరలోకమందున మీ తండ్రి చిత్తము కాదు. అంటే ఒక ఎకరం పోగొట్టుకోవడం కూడా తండ్రి చిత్తం కాదు, బిడ్డగా నీ చిత్తం కూడా కాకూడదు. ఒకడైనను నశించకుండా ఉండాలని అందరి కొరకు క్రీస్తు తండ్రి చిత్తం అంతా నెరవేర్చడానికి తన తాను క్రయధనంగా అర్పించేసుకున్నాడు. జీతం ఆశించి అర్పించుకున్నాడా యేసయ్య? బాధ్యత కాబట్టి అర్పించుకున్నాడా? పెద్ద చెప్పండి. ఇప్పుడు యేసయ్య సేవ చేసేటప్పుడు కూడా జీతం కోసం అనేది ముందు చెప్పా, ఇది దాసుడి వ్యవహారం. మరి దాసుడిలాగానే ఆలోచిస్తావా, లేదా కొడుకు కూతురు మెట్లోకి వెళ్ళిపోతావా? బాధ్యతలోకి వెళ్తావా? బాధ్యతలోకి వెళ్ళిపోతే తండ్రి చిత్తం యేసయ్య అట నెరవేర్చాడు, ఇక తండ్రి యేసయ్య చిత్తం నువ్వు అట నెరవేరుస్తావు. ఏం ఆశించి ఇంత పరిగెత్తుతున్నావు? ఏం ఆశించి తపన అంటే ఏం ఆశించేదే ఉంది? ఇదంతా నా తండ్రి రాజ్యం, ఈ ప్రజలంతా నా తండ్రి సృష్టించిన వాళ్ళు, వీళ్ళందరి కొరకు నా యేసు ప్రాణం పెట్టాడు. వీళ్ళందరూ రక్షింపబడకపోతే నా ప్రభు సిలువ, నా ప్రభు కష్టం, నా ప్రభు త్యాగం వ్యర్థమైద్ది. తనువు బలిపేట్టెను మాయన్న, తప్పుల్ విడగొట్టెను మా తండ్రి. తనువు బలిపేట్టెను మాయన్న, తప్పుల్ విడగొట్టెను మా తండ్రి. మనసులో సాక్ష్యమిట్లున్నా, మనసులో సాక్ష్యమిట్లున్నా, మనుజులెట్లన్నను మాకేమి. యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మాయన్న కాడ. యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మాయన్న కాడ. మహిమ గల శుద్ధాత్మ ఇట్టి వరుస తెలిపెంగదమా తోడా. యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మాయన్న కాడ. స్తోత్రం. ఈ పరిపూర్ణతలోకి నువ్వు నేను మనం ఎప్పుడైతే వస్తామో, ఫినిషింగ్ టచ్ అన్న, నిజంగానే ఫినిషింగ్ టచ్చే. ఈ అనుభవంలోనికి, ఈ మెట్టులోనికి, ఈ కుమారత్వంలోనికి ఎప్పుడైతే మనం వస్తామో, ఇక మన మైండ్ అంతా కూడా తండ్రి సృష్టిని సేవ్ చేయాలని, కుమారుడి త్యాగాన్ని వ్యర్థం కాకుండా అర్థవంతమయ్యేటట్టు చేయాలనే తపన తప్ప ఇక రెండో పిచ్చి ఉండదు. స్తోత్రం. ఈ రంది ఎలా అయిపోయిందంటే ఇక నాకేముంది, ఏమి లేదు, ఏం జరుగుతుంది, ఏది పట్టదు. పట్టనంత మాత్రాన అలా వదిలేయబడిద్దా? మొత్తం ఎప్పుడైతే నీ బాధ్యతలోకి నువ్వు వచ్చేస్తావో, ఇక భూమి మీద ఈ భవబంధాల బాధ్యతలు ఉన్నాయే, ఆ బాధ్యతల్లోకి ఆయన ఎంటర్ అవుతాడు. ఇది రహస్యం. జాగ్రత్త జాగ్రత్త, చేతులు నొప్పులు పడతాను, త్యాగం చేయొద్దు. నొప్పులు పడితే వదిలే అంటే కొడతారు, కొడితే గట్టి కొట్టాలి, లేకపోతే సైలెంట్గా ఉండాలి. అందుకు చెబుతాలి అట్ట, ఓకేనా? ఎప్పుడైతే ఈ బాధ్యతల్లోకి నువ్వు వచ్చేస్తావో అప్పుడు సంతోషపడతాడు. ఏంటంటే నువ్వెవరో నీకు అర్థమైందని ముచ్చటపడతాడు, నీ కర్తవ్యం ఏంటో కూడా నీకు అర్థమైందని సంతోషపడతాడు. ఇక నువ్వెవరో నీకు అర్థమైంది, నీ కర్తవ్యం ఏంటో నీకు అర్థమైంది కాబట్టి ఇక నీ మనసంతా అట్టే ఆయన చిత్తం నెరవేర్చటం, ఆయన రాజ్య నిర్మాణం, ఆత్మల్ని గెలవటం, వాళ్ళ కోసం పోరాటం, ప్రార్థన చేయటం, శక్తి పొందుకోవటం, దానికోసం పరిచర్యలో కష్టపడటం, సమస్తము దానికోసం దారిపోయటం. ఇక నీ మనసంతా అటు తిరిగినప్పుడు నీ బాధ్యతను నువ్వు గుర్తెరిగి ఎప్పుడైతే కష్టపడటం మొదలు పెడతావో, ఇక అప్పుడు ఈ భూ సంబంధమైన బంధాలు, బాధ్యతలు ఉన్నాయే, వాటన్నిటినీ ఆయన వరుసగా నెరవేరుస్తూ వస్తాడు. అలా నెరవేర్చాడు, నా పట్ల నెరవేర్చాడు. ఎన్ని నెరవేర్చాడో! నా ఛాలెంజ్లు మస్తు ఛాలెంజ్లు నెరవేర్చాడు. నేను లోకంలో ఉన్నప్పుడు, మారు మనసు పొందినప్పుడు కొన్ని ఛాలెంజెస్ పెట్టుకున్నా. ప్రభువులోకి వచ్చాక అన్నీ వదిలేసా, ఏం ఛాలెంజ్లు ఏముంది, 7 సార్లు పోనీ అని. కానీ దేవుడు వాటన్నిటిని నిజంగా నెరవేర్చి, నేను అనుకున్న ఛాలెంజ్లన్నీ నెరవేర్చి నాకు చూపించాడు. ఆయన చూపించినా నవ్వుకున్నా, ఏముందిలే ప్రభా, అప్పుడు నువ్వు ఇలా అనుకున్నావు కదా, అది ఇప్పుడు చూడు. సంతోషం వేసింది,
కన్నీళ్ళు కూడా వచ్చాయి. ఎందుకంటే ఆనాడు నేను అనుకున్న ఆ ఆలోచనలు కూడా పనిగట్టుకొని ఈనాడు నెరవేర్చి చూపిస్తున్నావా ప్రభువా? నేను వదిలేసిన వాటిని కూడా ఎంత బాగా పట్టించుకున్నావు తండ్రి. చాలా ఛాలెంజ్గా తీసుకుంటాడండి దేవుడు, సీరియస్ తీసుకుంటాడు. నిన్ను తిట్టి అవతలికి వెళ్ళాడు అనుకో, నేను ఎగతాళి చేసి వాడు అవమానపరిచి వెళ్ళాడు అనుకో, దేవుడు మనం అనుకుంటాం, మనం వదిలేస్తాం, పోనీ మనం ఏం చేయగలం వాడిని పోనీ అనుకుంటాం. దేవుడు పట్టించుకుంటాడు. వాక్యంలో ఉంది, నిన్ను నిందించిన సాతాను సమాజపు వారిని తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తానన్న మాట ఉంది. అంటే అర్థం కాలేదా? నువ్వు వదిలేసిన పగ్గు కూడా ఆయన తీరుస్తాడు. నువ్వు వదిలేసిన ఛాలెంజ్ కూడా ఆయన తీరుస్తాడు. నువ్వు వదిలినా నేను వదలను అంటాడు ఆయన. పోన్లే ప్రభా అనాల్సిందే, నువ్వు ఏడిసార్లే సోది మొక్కలు పోనీ ప్రభా అనాలా నువ్వు, ఆయన నేను వదలను అంటాడు. మోషే దగ్గర అదే జరిగింది. అన్న అక్క ఇద్దరు సణిగారు, సొంత వాళ్ళే సణిగారు. మోషే వదిలేశాడు, దేవుడు పట్టించుకున్నాడు. చూడు, మొత్తం ప్రత్యక్ష గుడారం దగ్గరికి రండి అన్నాడు. మొత్తానికి మూలదారి మిరియావు తెల్లని కుష్టి వచ్చేటట్టు చేశాడు. మళ్ళీ మోషేని అడగాల్సి వచ్చింది, అయ్యా పోనీ అయ్యా పిచ్చిది తెలియ తేడా పడింది, తమ్ముడు అన్న చనువు మీద స్వతంత్రం మీద కొంచెం జారిందయ్యా, నేను చిన్నవాడిని కదా, పోనీ తండ్రి అంటే పోనీను 7 రోజులు ఉండాల్సింది అట్ట. 7 రోజులు ఉండాలా? ఇంకోసారి నిన్ను నోరు జారకుండా. మనల్ని గదిలిచ్చినోడు కల్లా తను పడతానే ఉంటుంది ఏటో పక్క నుంచి. అది మనకు అర్థం కాదు, వాడికి అయ్యే పనులు అవుతుంటాయి, ఆమెకు అయ్యే పనులు అవుతుంటాయి. నేనేదో ఇంకొక రకంగా చెప్పట్లా, నువ్వు వదిలినా ఆ ఛాలెంజ్లను దేవుడు పట్టించుకుంటాడని చెబుతున్నాను. నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడింది, నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను ముడుతున్నాడని ఉంది. ఎప్పుడైతే నువ్వు ఆయన ధ్యాసలో ధ్యానంలో బాధ్యతలోకి వెళ్ళిపోతావో, ఇక నీ విషయంలో దేవుడు పట్టించుకుంటాడు. ప్రతిదీ సీరియస్గా తీసుకుంటాడు. కాబట్టి దృష్టిలో పెట్టుకో. అలాగని మొత్తాన్ని వదిలేమని నేను చెప్పట. నీ కుటుంబ బాధ్యతలు, నువ్వు జరిపించాల్సిన బాధ్యతలు న్యాయంగా జరిపిస్తూ నీ మనసును ఎక్కువగా ఒక్కసారి అలా పైకి లేచి నిలబడండి. అలా పైకి జస్ట్ మీకు కొంచెం ఫ్రీ అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా ప్రార్థనలో ఉందాం. పైకి లేచి నిలబడండి, ప్రేయర్లో ఉండండి. నీవు పడిన ప్రయాస, నువ్వు చేసిన త్యాగం, దేవుని నామ నిమిత్తం నువ్వు అనుభవించిన ఆవేదన మరచిపోవుటకు ఆయన అన్యాయస్తుడు కాడు. ఎన్ని మాటలు పడ్డావో, ఎన్ని శోధనలు అనుభవించావో, ఎంత కోల్పోయావో, ఎంత ఏడ్చావో, ఎన్ని నిందలు మోసావో, ఎంత హృదయంలో గాయమైందో, ఎంత కుమిలావో అన్నీ తెలుసు దేవునికి. తన నామం నిమిత్తం నువ్వు పడిన ప్రతి ప్రయాసం దేవుడు గుర్తుపెట్టుకున్నాడు. నీ హృదయం నిండా ఆయన, నీ ఆలోచనల్లో, నీ తలంపుల్లో, నీ ఉద్దేశంలో ఆయన ధ్యాస, ఆయన ధ్యానం దేవుడు మర్చిపోలేదు. మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాడు. నా తమ్ముడు, చెల్లి, ఏం దుఃఖపడద్దు, కృంగిపోవద్దు, నిరుత్సాహపడద్దు, నిరాశపడద్దు. ప్రార్థనలో ఉందాం. దేవా నీకు స్తోత్రం అంటే అందరం ప్రార్థనలో ఉందాం. ప్రార్థన అందరం మోకాళ్ళ మీద ఉందాం, ప్రార్థనలో ఉందాం. ఉండగలిగిన వాళ్ళు మోకాళ్ళ మీద రైట్ లేచి నిలబడరు కదా, ఇప్పుడు మోకాళ్ళ మీదకి వద్దాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగింపులోకి వెళ్ళిపోదాం. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా కొరకు చేసిన నిష్ప్రయోజనం కాదు, నా వైపు నీ నిరీక్షణ కూడా నిష్ప్రయోజనం కాదు. నా కార్యముల కొరకు ఎదురు చూస్తూ కనిపెట్టుకున్నావు కదా ఇంతకాలం. నా కార్యాలు ఒకటొకటిగా మొత్తం నీ ఎడల నేను జరిగిస్తా. నీ విజ్ఞాపనలు నా చేతికి అప్పగించి ఇంక వదిలేసే వాటిని తగిన కాలం ముందు వాటన్నిటినీ నేను చక్కబెడతాను. నీవు తిరిగి లేచిన వ్యక్తివి గనుక, క్రీస్తుతో కూడా బ్రతికింపబడి లేపబడిన వ్యక్తివి గనుక పైనున్న వాటిని నువ్వు వెతకాలి. నేను తీసుకొస్తున్నాను ప్రతి వానికి ఇవ్వడానికి జీతం. ఒక దాసునిగా పనిచేస్తే దానికి తగ్గ జీతం ప్రతిదీ కూడా నా దగ్గర ఉంది. కుమారుడిగా, కుమార్తెగా అంకితమై నువ్వు కానీ ఉండగలిగితే అది నిత్య స్వాస్థ్యం నీకే వస్తుంది. నా కుమారుడా, నా కుమారి, నేను నిన్ను అశ్రద్ధ చేయటం లేదు అని నువ్వు మాట్లాడావు దేవా. బిడ్డలందరి హృదయాల్లో ఉన్న ఆవేదనను తొలగించి ముక్కుసూటిగా నువ్వు ఇచ్చిన హెచ్చరికలన్నిటి కొరకై వందనాలు.
నీ పని ఏది చేసినా సంపూర్ణ ఇష్టంతో ఆసక్తితో చేయాలి, సణుగులు గొణుగులు సంశయాలతో కాదు. నీ పని ఎప్పుడు దొరికిన అవకాశం అది ఇష్టంతో చాలా తృప్తిగా చేయాల్సిందే తండ్రి. ఇది నా దేవునిది, నా తండ్రిది, నా ప్రభుది. ప్రతి ఒక్కరికి ఆ సేవాశక్తి కలిగించు దేవా, సేవాశక్తి కలిగించు. ఆత్మల కొరకైన భారమీ దేవా, నిన్ను మయంపరచాలన్న ఆసక్తి కలిగించు. నీ గురించి ఆలోచించి నిన్ను మయంపరుస్తూ, నిన్ను స్తుతిస్తూ, నిన్ను తలపోసుకుంటూ, నీతో మాట్లాడుకుంటూ, నీతో నడిచి నీ స్వరము విని ముందుకు సాగిపోయే కృప మా బిడ్డలందరికీ మాకు దయచేతండి. ఎవరెవరు ఏ కలతలో, బాధలో, వ్యాధిలో, శోధంలో, వేదనలో ఉన్నారు, దేహాన్ని నిర్మించిన నిర్మాణకుడు నీవు. అది చెడిపోతే దాన్ని బాగు చేయగల సత్తా కూడా నీకుంది. ఉన్నదాన్ని లేనట్టు, లేనిదాన్ని ఉన్నట్టు చేయగల దేవా, నీ బిడ్డలకు స్వస్థత ప్రసాదించండి. ఉరికురికి నీ పని చేయడానికి, నీ చిత్తము నెరవేర్చడానికి, ప్రార్థనా పరిచర్య చేయడానికి, సువార్త ప్రకటించడానికి, ఆత్మల కొరకు భారంతో ప్రయాసపడటానికి, ఆర్థిక పరంగా సమకూర్చి పరిచర్యకు అందించడానికి, ధనమును ఆర్జించి నీ పరిచర్యకు తోడ్పాటు అందించడానికి, ఎవరెవరు ఎన్ని రీతిలో పిలువబడ్డారో, ఎవరెవరు ఎన్ని రీతిలో కష్టపడుతున్నారో, ఎవరెవరు ఎన్ని రకాలుగా చేయాలని ఆశ కలిగి ఉన్నారో వారికి మంచి ఆరోగ్యమును, సత్వయు, సమాధానమును దయచే. వారిని కృంగదీస్తున్న, వెనక్కి లాగుతున్న, బలహీనపరుస్తున్న దురాత్మల క్రియలు యేసు నామములో నాశనమగును గాక. బిడ్డలకు శరీర బలహీనతలుంటే స్వస్థపరిచి మంచి ఆరోగ్యం ఇవ్వు. నీ కొరకు బ్రతుకున్నట్లు, నీ చిత్తము చేయనట్లు మంచి ఆరోగ్యం ఇవ్వు, సత్వ నీవు, జీవము నీవు, సమాధానము నీవు, ఆయుష్ నీవు. అరికాలు మొదలు నడినెత్తి వరకు, శిర మొదలుకొని సిరిపాదం వరకు సర్వ శరీరమును ముట్టి స్వస్థపరచు. మనసులో ఉన్న కలత తొలగించు, కృంగుబాటు తొలగించు, నిరుత్సాహము, నిరాశ తొలగించు. పూర్తి ఉత్సాహాన్ని దయచే, ఉత్సాహాన్ని దయచే. క్రీస్తు ఉల్లాసాన్ని దయచే. మా బిడ్డలందరినీ పేరు పేరున దీవించు. ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టొద్దు. జరుగుతున్న మీటింగ్స్ ఏర్పాట్లు నీ హస్తముంచు నాయన. ఎవరికి చెప్పి ఎవరిని మేము కదిలించగలం, ఎవరితోనైనా నువ్వు మాట్లాడితే కదులుతా. మీరు రండి, పని చేయండి, పరిచర్య చేయండి అని నేను చెప్పను. నువ్వు కదిలించు ప్రభా, నువ్వు మాట్లాడు వారితో, నువ్వు కదిలించు. నా దేవుని పని చేయాలని అన్ని విషయాల్లో నా ప్రభా అందరూ ముందుకొచ్చి తమకు తోచిన రీతిని నాయన నీ పని చేయడానికి, విస్తారమైన ఆత్మల రక్షణ కార్యములు అందరూ పాలిభాగస్తులు కావడానికి నీ జత పని వారాయి నిన్ను మయంపరచడానికి సహాయం వచ్చి మా బిడ్డలందరినీ పేరు పేరున దీవించు. వారు తెచ్చిన నూనె కూడా నీ శక్తితో నింపి దాన్ని వినియోగించి ప్రార్థించడం ద్వారా గొప్ప స్వస్థత కలిగించు. ఏ రోగులకైతే ఆ నూనె రాసి వారు ప్రార్థిస్తారో, ఏ రోగుల నిమిత్తం ప్రార్థిస్తారో వారికి బలహీనతల నుండి విడుదల వచ్చి స్వస్థత కలగాలి. తమ ప్రాంతాల్లో నీ బిడ్డలు భక్తిపరులై అనేక జీవితాలకు వెలికరంగా మాదిరిగా ఉండాలి. తెలిసి తెలియక తప్పుగా ప్రవర్తించుంటే, పొరపాటు పడుంటే దయతో క్షమించండి. వారి దోషాలను మన్నించండి. నీ సిలువ రక్తంతో వారిని కడిగి శుద్ధీకరించి మరెన్నడూ కూడా పొరపాటులోకి వెళ్లకుండా మమ్మల్ని అందరినీ కూడా కృపతో జ్ఞాపకం చేసుకో. నీ బిడ్డలంగా తగిన జీవితాన్ని మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. నీకు వ్యతిరేకమైన బ్రతుకులు బ్రతకుండా మమ్మల్ని కట్టడి చేయండి. మా బ్రతుకు మూలంగానైనా సరే, చావు మూలంగానైనా సరే, ఏ విధము చేతనైనా నీ నామానికి మహిమే రావాలి, కానీ అవమానం మాత్రం రాకూడదు. ఆ విధంగానే మా బ్రతుకు ఉండాలి ప్రభువా. మా బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకుని దీవించను. వారి వారి ప్రయత్నాలు ఏ విషయంలో వారు కొదవ కలిగి ఉన్నారు అవన్నీ కూడా తీర్చబడాలి. ముందు నాకంటే ముందు పరిశుద్ధులు ప్రార్థించారు, వారి ప్రార్థనలన్నీ నీ చెంత ఉన్నాయి నా ప్రభా. ఇప్పుడు కూడా నేను ప్రార్థిస్తున్నాను ప్రభా, అప్పులలో ఉన్న వారికి యేసు నామములో విడుదల కలుగునుగా. ఇక్కడ కూర్చున్న వారి, మోకాళ్ళ మీద ఉన్నవారు, లైవ్ లో జూమ్ లో కనబడుతున్న వారు బిడ్డలకు కూడా బంధకాల నుంచి విడుదల కలగాలి. అప్పుల ఊబిలో నుంచి బయట పడాలి ప్రభా. ఇవన్నీ సాక్ష్యాలు కావాలి యేసునా. ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి, శరీర రోగాలు తొలగిపోవాలి, సంతు లేని వారికి సంతానము కలగాలి, వారు సాక్ష్యాలుగా రావాలి యేసు నామములో. ఈ శుక్రవారం వేళ సిలువలో నీవు ప్రాణం పెట్టిన శుభదినమందు నా ప్రభువా మేము ప్రార్థన చేస్తున్నాము. మా అందరి విమోచన నీ చేతుల్లోనే ఉంది ప్రభువా. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి సఫలత దయచేయండి. ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న వారికి యేసు నామములో మంచి ధైర్యం, గొప్ప జయము దయచేయండి. ఎవరెవరు ఏ ప్రయత్నంలో ఉన్నారో నీ చిత్తానుసారమైన ప్రతి ప్రయత్నం సఫలం అవ్వాలి.
పంట వేసిన రైతుకు సమృద్ధి అయిన పంట కలగాలి, గిట్టుబాటు ధర దొరకాలి. అయా ప్రపంచంలో జరుగుతున్నటువంటి అకృత్యాలు, అరాచకాలు అణగిపోవాలి. భారతదేశాన్ని నేను ఏలేటువంటి గవర్నమెంట్ విషయంలో కూడా జోక్యం చేసుకొని సరైన ప్రభుత్వాన్ని మాకు దయచేయండి. ఇక రాబోతున్న సంవత్సరం కీలకమైన సంవత్సరం కనుక రాష్ట్ర గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్ రెండింటిని కూడా నీ వశంలో తీసుకొని నీ చిత్తంలో ఉన్న పాత్రలను నిలబెట్టమని వారి పక్షంగా కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రస్తుతం ఏలుతున్న వారిని దీవించండి. మత సామరస్యత దెబ్బతినకుండా అన్ని విషయాల్లో నా ప్రభా సామరస్యత కలిగి అందరినీ సరిగా ఏలడానికి సహాయం చేయండి. మతోన్మాద కుట్రలు అరికట్టండి ప్రభువా. మత ఉన్మాదుల క్రియలను అరికట్టండి ప్రభువా. అణచివేయండి ప్రభువా. అందరము కలిగిన ఆయన శాంతి సమాధానంతో సౌభ్రాతృత్వంతో వర్ధిల్లడానికి సహాయము చేయండి ప్రభువా. నీకు స్తోత్రమయ్యా. మా బిడ్డలందరినీ కూడా నాయన ఆయా ప్రాంతాల్లో ఉన్న సంఘ సేవకులు, విశ్వాసులు అందరినీ కూడా నీ చేతుల్లో పెడుతున్నాను ప్రభు. సంఘాలు నానాటికి బలాభివృద్ధి పొందాలి, లెక్కకు విస్తరించాలి, సంఖ్యలో విస్తరించాలి, ఆత్మీయతలో విస్తరించాలి ప్రభు. ఆర్థిక జీవన విధానంలో కూడా వర్ధిల్లాలి ప్రభు. యేసు నామములో నా బిడ్డలైన దరిద్రగొట్టు స్థితిలో ఉండకూడదు, సమృద్ధి వారికి లభించుగాక యేసు నామములో. ఓ అనేక మందికి ఇవ్వడానికి ఎప్పుడు వారి చేత సమృద్ధి ఉండును గాక, వారి బిడ్డలు దీవించబడుదురు గాక, వారి పిడికిళ్ళు నింపబడును గాక. కనికరించు. సాటి దైవ జనాంగాన్ని కాపాడు. ఈ పట్టణంలో కానీ రాష్ట్రంలో కానీ సేవ చేస్తున్న దైవ జనుల్ని జ్ఞాపకం చేసుకో, వారి కుటుంబాలని జ్ఞాపకం చేసుకో, సంఘాలను జ్ఞాపకం చేసుకో. సత్య సంబంధమైన ప్రతి సంఘము స్థిరపరచబడాలి. దుర్బోధలు కూకటి వేళ్లతో పెకలించబడాలి. దైవజనుల్ని దూషిస్తూ, దైవజనుల మీద అన్యాయంగా దుష్ప్రచారాలు చేస్తూ, దైవజనుల జీవితాలని కకావికలం చేస్తూ, నానా రకాలుగా నిందల పాలు చేసి అనేక మంది విశ్వాసుల విశ్వాసాన్ని చెరప చూస్తున్నటువంటి దుష్టుల యొక్క ఆగడాలను అణచివేయమని వారి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం. సత్య సంబంధులైన దైవ జనాంగాన్ని స్థిరపరిచి వర్ధిల్లా చేయి. సిద్ధాంత అయోమయం, గందరగోళం తొలగించి అందరూ సత్యంలోకి రావడానికి సహాయం చేయి. త్వరలోనే నీ రాకడ ఉంది నాయన, చాలా దగ్గరకు వచ్చింది టైం. అందరూ కూడా సరైన రీతిని సిద్ధపడటానికి సహాయం వచ్చేయి. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు, బిడ్డలు అందరినీ పేరు పేరున దీవించు. తిరుగు ప్రయాణాల్లో బిడ్డలకు తోడై ఉండు. మీటింగ్ గ్రౌండ్ దగ్గర పరిచర్య కొరకు వెళ్ళుచుండగా నీ బిడ్డల్ని అక్కడ పరిచర్యలో వాడుకో. ఎవరెవరు ఏ పనుల్లో ఉన్నారో వారందరినీ దీవించు. పరిచర్య కొరకు ఎంతమంది సహకరించబోతున్నారో వారందరితో కూడా నాయన నువ్వు మాట్లాడి దీవించు. కావలసిన సమస్తము కూడా నా ప్రభ సమకూర్చు. పందిళ్ళ కట్టెల దగ్గర నుండి నా ప్రభ ఆహారపు వస్తువుల దాకా, ఆయా ధాన్య విషయంలో కావచ్చు, ఆహారపు ఐటమ్ ఏర్పాట్స్గా అన్ని కూడా నాయన మీరే ఆ ఏర్పాట్లు అన్నిటా సహాయము చేయండి. ఆ 4 దినాలు కూడా వాక్యం ద్వారా మాట్లాడండి. ఒక గొప్ప ఉజ్జీవాన్ని రగిలించండి. విస్తారమైన ఆత్మ రక్షణ పొందడానికి సహాయం చేయండి. రక్షణ పొంది బలహీనపడ్డ వారు తిరిగి పుంజుకోవడానికి సహాయం చేయండి. తండ్రి సన్నిధి అన్ని సంఘాలు కూడా గ్యాదర్ అవడానికి సహాయం చేయండి. సంఘాలన్నీ ఒక చోట గ్యాదర్ అయ్యి ఒకరినొకరు పలకరించుకొని సంఘమంతా కలిసి 4 దినములు ఏకమై నీ దాసుని ఉపదేశాలు విని, నీ దాసు నుండి నువ్వు పలికించే మాటలు విని, పాటలు విని, ప్రార్థనలో ఏకీభవించి సంతోష ఆనందాలతో నిన్ను మయంపరుచుకున్నట్లు సహాయం వచ్చేది. ఇప్పటికే ప్రారంభమే ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న కూటములను దీవించండి. దైవజనులు ఏర్పాటు చేసి జరిగిస్తున్నటువంటి కూటములు విజయవంతం కావాలి. ఆత్మ రక్షణ కార్యం జరగాలి. కృపతో జ్ఞాపకం చేసుకోనైనా స్తుతి, మహిమ, ఘనత మీకే చెల్లిస్తూ ఈ కూటాలకు వచ్చేటువంటి ప్రజలకు జర్నీస్లో తోడై ఉండు. ఎక్కడ ఎవరు ఏ కీడులో పడకుండా కాపాడు. ఎలాంటి మరణాలు కానీ అవాంఛనీయ సంఘటనలు కానీ జరగకుండా కాపాడు. కృపతో జ్ఞాపకం చేసుకో. ఈ కూటానికి వచ్చిన బిడ్డలు తిరిగి వెళ్ళనయుండగా నీ కాపుదల దాచి స్తుతి, మహిమ, ఘనత మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి నీ సదా తోడై నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకు చేయి, ప్రవేశ రక్తమునకు చేయి, ప్రవేశ నామునకు సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. తండ్రి దేవుని కార్యం నిరంతరము జయము కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. తల్లి ఒడిలో పవళించు బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోని ఒదిగి తినయ్యా. తల్లి ఒడిలో పవళించు బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోని ఒదిగి తినయ్యా. తండ్రిని ఒడిలోని ఒదిగి తినయ్యా.
వేదన లేదు, శోధన లేదు, వేదన లేదు, శోధన లేదు, నీ హస్తం విడువనయ్యా, నే నీ హస్తం విడువనయ్యా. భయమన్నది లేనే లేదు, భయమన్నది లేనే లేదు, ప్రేమతో అడిగితివే, నీ ప్రేమతో అడిగితివే. తల్లి ఒడిలో ప్రవళించి బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోని ఒదిగి తినయ్యా. తల్లి ఒడిలో ప్రవళించి బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోని ఒదిగి తినయ్యా. ఉపకారం స్మరించి, నీ ఉపకారం స్తుతి స్తోత్రం తెలిపెదను, నే స్తుతి స్తోత్రం తెలిపెదను. చేయి విడువని నా యేసయ్యా, చేయి విడువని నా యేసయ్యా. కల్వరి నాయకుడా, నా కల్వరి నాయకుడా. తల్లి ఒడిలో పవళించి బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోని ఒదిగి తినయ్యా. తల్లి ఒడిలో పవళించి బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోని ఒదిగి తినయ్యా. స్తోత్రం. కనులు మూసి హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధించుదాం. మంచి కాపరి, జీవ కాపరి, మంచి కాపరి, జీవ కాపరి, హృదయ పాలకుడా, నా హృదయ పాలకుడా. ఆహారమై వచ్చితివా, ఆహారమై వచ్చితివా, ఆత్మతో కలసితివా, నా ఆత్మతో కలసితివా. తల్లి ఒడిలో పవళించి బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోని ఒదిగి తినయ్యా. తల్లి ఒడిలో పవళించి బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోని ఒదిగి తినయ్యా.
రెక్కల నీడలో నిలిచే భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. ఆయన భుజము పైన మనం ఉన్నాం. దేనికి భయపడవలసిన అవసరం లేదు. ప్రశాంతమైన హృదయాలతో సంతోషంగా యేసయ్యా పట్టుకొంటిని, నిన్ను నేను పట్టుకొంటిని, భుజము పైన సోలెదను, నీ భుజము పైన సోలెదను. నీ రెక్కల నీడలో నుండి, నీ రెక్కల నీడలో నుండి లోకాన్ని మరచెదను, ఈ లోకాన్ని మరిచెదను. తల్లి ఒడిలో పవళించి బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోని ఒదిగి తినయ్యా. తల్లి ఒడిలో పవళించి బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోని ఒదిగి తినయ్యా. బిగ్గరగా చప్పట్లు కొడుతూ మన తల్లి మన తండ్రి సమస్తము మన దేవుడే. యేసయ్యా స్తోత్రం. రేయింపవలు వెతికానయ్యా, రేయింపవలు వెతికానయ్యా, నీకై వేచి తిని, నీకై వేచి తిని. నా జీవిత కాలమంతా, నా జీవిత కాలమంతా నీ నామం సాగెదను, నీ నామం సాగెదను, నీ నామం సాగెదను, నీ నామం సాగెదను. తల్లి ఒడిలో పవళించి బిడ్డవలేనే, నీ ఒడిలోని ఒదిగి తినయ్యా. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోని ఒదిగి తినయ్యా. తండ్రిని ఒడిలోని ఒదిగి తినయ్యా, తండ్రిని ఒడిలోని ఒదిగి తినయ్యా. యేసయ్యా, యేసయ్యా, దేవా, దేవా, నీకే నా స్తుతి ఆరాధనా, ఆరాధనా.
నజరేయుడా యేసయ్యా 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 నీకే దేవా స్తోత్రం నా స్తుతి ఆరాధన స్తోత్రం నా స్తుతి ఆరాధన యేసయ్యా 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 దేవా 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 స్తోత్రం 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 స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం మంచి కాపరి ప్రధాన కాపరి హృదయ పాలకుడా హల్లెలూయా నా హృదయ పాలకుడా ఆహారమై వచ్చితివా ఆహారమై వచ్చితివా ఆత్మలు కలసితివా నా ఆత్మలు కలసితివా ఆత్మలు కలసితివా ఆత్మలో కలసితివా పరిశుద్ధాత్మ స్తోత్రం ఆదరణకర్త స్తోత్రం దేవుని ఆత్మ హల్లెలూయా హల్లెలూయా ఇదిగో నీ పిల్లలు ఓ నీ సంఘము ఓ నీ రాజ్యము రమ్ము రమ్ము ఆత్మైన వాడ రమ్ము ఆత్మైన వాడ రమ్ము మమ్మల్ని బాగు చేయము బ్రతికించుము స్వస్థపరచుము వెలిగించుము అభిషేకించుము స్తుతి 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 స్తోత్రం 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 హల్లెలూయా 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 నిన్ను నేను పట్టుకుంటిని నిన్ను నేను పట్టుకుంటిని భుజము పైన సోలెదను నీ భుజము పైన సోలెదను నీ రెక్కల నీడలు నుండి నీ రెక్కల నీడలు నుండి లోకాన్ని మరచెదను ఈ లోకాన్ని మరచెదను